జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పర్యటన బల నిరూపణ కోసం జన సమీకరణ కోసమే చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టింది పర్మిషన్ వైలేషన్ కోసమేనని తెలియజేశారు. అలాగే కారు సైడ్ బోర్డుపై జగన్ నిలబడటం వలన జనం షేక్ హ్యాండ్ల కోసం ఎగపడపట్టి ప్రమాదం జరిగిందని చెప్పారు. తన కార్యకర్తకు ప్రమాదం జరిగితే మానవత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించారని మండిపడ్డారు. జన సమీకరణ కోసము బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిందే లేదు. ప్రజల సమస్యల గురించి మాట్లాడిందే లేదు, కనుక్కుంది లేదు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. ఆ మద్యంతోనే ప్రజలను ముంచారు. ఇలా 1 కాదు 2 కాదు అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయాలు చేసి అయినా కూడా 5 సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు. కనీసం ప్రజల దగ్గరికి కాదు కదా, కనీసం వాళ్ళ లీడర్ల దగ్గరికి, వాళ్ళ కార్యకర్తల దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వెళ్ళలేదు. అసలు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 గురించి మాట్లాడుతున్నారు. 1.0 నాశనం చేసిన తర్వాత కనుక వాళ్ళ కార్యకర్తలు నమ్మకం కలిగించుకోవడానికి, లేకపోతే ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తే ఈయన పెద్ద నాయకుడు అనేది పర్సెప్షన్ క్రియేట్ చేయడానికే ఈ ప్రయత్నం అంతా, ఈ బల ప్రదర్శన అంతా దీనికోసమే. ప్రతి కార్యక్రమము వాళ్ళు ఎంచుకుంటున్నది కూడా అసలు అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా చేయాల్సింది మాత్రం బల ప్రదర్శనే. ఇదొకటే సింగిల్ పాయింట్ అజెండాగా నడుస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాల వల్లనే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బల ప్రదర్శన యాత్రలు చేయకుండా నిషేధించారు.